రాజగోపాల్ గారు ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు మిగిలిన పాత్రికేయులందరికీ నా నమస్కారం. నారదుల వారు ఏ యుగంలో అంటే ఆయన యుగ యుగాల వ్యక్తి. సో యుగానికి కూడా నువ్వు కన్ఫైన్ చేయలేవు, అన్ని యుగాల్లోనూ ఉంటాడు. సో ఇప్పటికి కూడా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఈ యుగంలో సర్వైవ్ అయి ఉండేవాడు కాదు, ఆ యుగాల్లో సర్వైవ్ అయినాడు. రావణుడి దగ్గరికి పోయినాడు, మాట్లాడాడు, ఆయనకు నచ్చని విషయాలు చెప్పాడు, కానీ రావణుడు ఆయన ఏమి చేయలేదు. ఇంకో నరకాసురుడి దగ్గరికి పోయినాడు, నరకాసురుడు ఆయన ఏమి చేయలేదు. అయ్యా నమస్కారం అన్నారే కానీ నువ్వు మాకు వ్యతిరేకంగా వార్త చెబుతావా, వార్త రాస్తావా అని ఆ రోజు ఎవరు ఆయన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఈరోజు ఏదైనా ఫ్యాక్షనిస్ట్ విలేజ్కి పోతే అదే నారదుడు, రే నారదా ఇట్లా రాయ్ లేకపోతే నేను లేపేస్తా ఉండొచ్చు. ఈరోజు పాత్రికేయుల పరిస్థితి అది. ఈరోజు నారదుల పరిస్థితి ఏంటి అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్షన్ లీడర్కు వ్యతిరేకంగా రాసే పరిస్థితి లేదు. సరే, ఇంకా ఫ్యాక్షన్ లీడర్లను వదిలేద్దాం, సంస్థలకు వద్దాం. యాజమాన్యం మీరు అనుకున్న విధంగా రాసేటటువంటి స్వేచ్ఛను ఇస్తుందా? ఛాన్సే లేదు. ఒకవేళ ఇచ్చిన ఈ రోజున్న నారదుడు సక్రమంగా రాస్తారా? అది అవకాశం లేదు. సో వ్యవస్థలు దిగజారాయి అని అంటే అన్ని వ్యవస్థలు దిగజారాయి. అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మా అడ్మినిస్ట్రేటర్లు వీళ్ళు 1950 సంవత్సరంలో ఐఏఎస్లో చేరిన వాళ్ళు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ కాలం అంటూ మొదలెట్టేవాళ్ళు. సరే, ఆయన పాయ్ గారని ఉండేవాళ్ళు, పెద్దవాడ గోపాల్ రెడ్డి గారితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం అప్పుడు పనిచేసింది. అడిగిపోతూ ఉంటే నమస్కారం సార్ మీరు వెళ్ళండి భోజనానికి అంటే ఈరోజు మేము ఉన్నప్పటికీ ఆ పరిస్థితి లేదు. బట్ కాలం పాతకాలం ఎప్పుడూ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మాకు వాళ్ళు ఆ రోజు అది గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు ఎవడైనా ఐఏఎస్ లేటెస్ట్ వాడు వచ్చి మమ్మల్ని అడిగితే మా కాలాన్ని గురించి మేము ఆ గంట సేపు వాడికి లెక్చర్ ఇవ్వచ్చు. తర్వాత చూసి రెలవెంట్ ఫెలో ఎప్పటి సంగతో మాట్లాడతాడు. ఈరోజు నేను ఇట్లా అంటే అదే ఫ్యాక్షనిస్ట్ లేపేస్తానంటే ఇప్పుడు పత్రికలనే కాదు ఐఏఎస్ను ఐపీఎస్ కూడా లేపేస్తామంటారు. సో నోరు మూసుకొని కూర్చోవడం మంచిదని వాడు అనుకోవచ్చు. న్యాచురల్, ఐ మీన్ సర్వైవల్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఈ కాలం మారింది అనేది అన్నీ మారుతూ ఉంటుంది, మారకుండా పోదు. కాలంతో పాటు విలువలు మారుతాయి, మనుషులు మారుతారు, విధానాలు మారుతాయి. కాంటెంపరీ కాలంలో కూడా నా శక్తి ఉన్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సక్రమంగా చేసినా కానీ గొప్ప విషయమే. సో అది కూడా చేయకపోవటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రెండోది, ఒకటి గొప్ప విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిజంలో ఒక మైల్ స్టోన్ ఈనాడు. దాంట్లో ఏమీ డౌట్ లేదు, ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ హూ ఇన్ జర్నలిజం ఈరోజు అంటే 83లో ఈనాడులో నేను స్టార్ట్ చేశానని చెప్పేవాళ్ళని, వాళ్ళు ఎడిటర్లు కానివ్వండి, చీఫ్ ఎడిటర్స్ కానివ్వండి. రెండోది ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా. ఈవెన్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు మహానుభావుడు అదే చెప్పేవాడు, మాకంటూ కొంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, కొంత స్టెబిలిటీ వచ్చిందంటే ఈనాడుతూనే వచ్చింది. ముందు వాట్ ఎవర్ వాస్ పెయిడ్ వాస్ వెరీ లిటిల్. సో దట్ వే ఒక చాప్టర్ అదొకటి మనం యాజ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో అది ఒక మైల్ స్టోన్ కింద తప్పకుండా మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇది వచ్చేటటువంటిది. బట్ ఒకటి ఏంటంటే
ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. ఎట్లా కొన్నాళ్ళు మొనోపలి నడిచింది, మొనోపలి ఆఫ్ జర్నలిజం. జర్నలిజం అంటే నేను అంటుంది జర్నలిస్ట్ జర్నలిజం కాదు, ఓనర్స్ జర్నలిజం. సో వాళ్ళు ఏదనుకున్నది అది పోయేటటువంటి దానికి మళ్ళా రియాక్షన్ వచ్చింది. ఈరోజు ఏమైపోయింది, జర్నలిస్ట్లే ఇర్రెలవెంట్ అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేసింది. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా. సో ఐ మీన్ లెట్ 1000 flowers bloom అన్నట్టు, లెట్స్ 1000 thoughts bloom and have their fight అన్నట్టు ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో. ఎవరికి కావాల్సిందే టక్కున మాట్లాడేయచ్చు, పెట్టేయచ్చు, టక్ మాట్లాడుతుంది. దాంట్లో ఏదైనా విలువ ఉందనుకో కొద్దిగా వైరల్ కూడా అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నీ న్యూస్ పేపర్ కన్నా అది ఎక్కువ సర్క్యులేట్ కావచ్చు. సో ఇది ఒక కొత్త పంథ, కొత్త విధానం. మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఎట్లాగంటే మొనోపలి పోయింది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్. చెడు ఆఫ్ కోర్స్ ఎప్పుడు చెడు మంచి కన్నా ఎక్కువే ఉంటుంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ జనాలు కూడా ఏది అక్కడ ఎవరు సెలబ్రిటీ పట్టుబడ్డాడు అనే దానికి ఇంపార్టెన్స్, కానీ ఎవడే పోతే మందేం పోయింది, చాలా ఇతర ముఖ్య విషయాలు ఉన్నాయనేటువంటి ఎవరికి పనికిరాదు. సో ఈ రకమైనటువంటి దెన్ న్యాచురలీ న్యూస్ కానీ వ్యూస్ కానీ ఐ మీన్ ఎట్లా ఏవైనా వస్తువుల ప్రొడక్షన్ కానీ అంతా కూడా టేస్ట్ను బట్టి డిమాండ్ను బట్టి పోతూ ఉంటాయి. టేస్ట్ కనుక ప్రజల టేస్ట్ ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా న్యూస్ ఎవడు రాయలేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఏ సినిమాలో గుర్తులేదు కానీ తమాషగా చూపెట్టాడు పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం గారి సినిమా. ఈ నాయకుడు పద్మశ్రీ వస్తే ఏంది ముందే లిస్ట్ అవుతాం, వాడు చచ్చిపోతే ఏం న్యూస్ అయ్యాలి, దానికి హావభావాలు ఎట్లా ఉండాలి. సో రియలీ ఐ మీన్ ఇన్ ఎ వే దట్స్ ది వే ది థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఇది ఎదుర్కొని కూడా లేవు. ఎందుకంటే ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అనుకో, దానిని మళ్ళా నువ్వు కౌంటర్ చేసడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత స్ప్రెడ్ ఉండాలి, అంత నెట్వర్క్ ఉండాలి. ఎవరికి ఉండదు. కాబట్టి there's no way you can do it. At most you can ignore it. టీటీడీఓగా ఉన్నప్పుడు సాల్తరావు చూచారు, తెలుసు అవన్నీ కావాలని చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి అక్కడ ఉన్న ప్రివిలేజెస్, వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కట్ చేశాను. సో న్యాచురల్లీ నా మీద బ్రహ్మాండంగా నెగటివిటీ ఆ రోజు వార్తల్లో వస్తూ ఉండేది. అతను ఏదో పెద్ద న్యూస్ ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ వాడు వేశాడు. రెండో రోజు వెంటనే నేను అది ఖండిస్తూ ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఇచ్చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. మేము వేసిన న్యూస్ నువ్వు ఖండిస్తావని మూడో రోజు నుంచి ఇంకా వైరల్గా ఏవేవో అన్ని అబద్ధాలే రాయటం, పెద్ద పెద్ద ఇదిగా రాయటం కాదు, అదే ఎలక్ట్రానిక్ మీడియా కదా, ప్రచారం చేయటం. ఉదయం ప్రైమ్ టైంలో, సాయంత్రం ప్రైమ్ టైంలో బ్రహ్మాండంగా నా మీద అదొక పర్సనల్ దాడిలాగానే జరిగింది. తెలుసు నెగిటివ్ పోతూ ఉన్నది, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు వాడిని నేనేమి ఐకనా, బట్ లక్ ఒక్కొక్కరు ఎట్లా ఉంటుందంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన చూచాడు. ఆయనకు ఈ TV9 ఐ మీన్ ఆఫ్ కోర్స్ అసలు దానికి వచ్చేసాను. TV9 యాజమాన్యం తెలుసు. యాజమాన్యంలో మెయిన్ వాడు ఫోన్ చేసి నాకు తెలుసు కృష్ణారావు ఎంత కష్టపడుతున్నాడో, టీటీలో ఏం చేస్తున్నాడు, మీ వాడు ఎవడో సన్నాసిత చేస్తున్నట్టున్నాడు, కట్ చేసి ఇవ్వడంటే కట్ అయిపోయింది. నెక్స్ట్ డే కట్ అయిపోయింది. సో మనం గొప్ప అనుకుంటాం, బట్ యాజమాన్యం చాలా గొప్ప. నాకు యాజమాన్యానికి లింక్ లేనంత వరకు నువ్వు అనుకున్నాను నడిచింది. ఎక్కడో ఇది నేను కావాలనుకొని తెచ్చుకున్న లింక్ కూడా కాదు. నాకు నా శ్రేయోభిలాష ఆయన ఇది రావటం చూసి ఏంటి కృష్ణారావు గురించి వీడితో రాస్తున్న ఇది చేస్తూ ఉన్నాడు, నాకు తెలుసు అక్కడ ఏం చేస్తున్నాడని మెయిన్ పర్సన్కు ఫోన్ చేసి ఏంటితా చేస్తున్నారు, మీకు చెడ్డ పేరు వస్తుందంటే మెయిన్ ఫెలో ఇదేంటి ఇట్లా రాస్తున్నావు తీసేయంటే తీసేసారు. సో నాకు పాత్ర లేకుండానే నా మీద చాలా వైరల్ దుష్ప్రచారం నడిచిపోయింది. నా పాత్ర లేకుండానే అది ఆగిపోయింది.
సో ఇట్ ఈస్ ఆల్ అట్లీస్ట్ అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు? సోషల్ మీడియాలో ఐ కెన్ ఆల్సో, ఐ మీన్ నేనంటే నేను కాదు ఎవరైనా కానీ, యూ కెన్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ది కౌంటర్ ప్రాపగాండా, దానికి ఇది పనికి వస్తుంది. సో ఈ రకంగా మొత్తం ఈ ఈ ఈ జర్నలిజం పోకడలే పూర్తిగా మారిపోయినాయి ఈ సోషల్ మీడియా రావటం. దీంతో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైపోయింది. ఎవరికి కావాల్సిన న్యూస్ కోసం వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. ఎంత జరిగేటటువంటి రోజుల్లో సమాచార భారతి లాంటి వాటికి ఇదే ఇప్పుడు అందరం ఇక్కడ నేషనలిస్ట్ వ్యూస్తో డివిజివ్ ఫోర్సెస్ను కౌంటర్ చేయాలి అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మన రోల్ ఏంటి? సో అది కూడా చాలా గట్టిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటితం కావాలి, ఇటువంటి శక్తులు కూడా సంఘటితం కావాలి. ఇప్పుడు కూడా సంఘటితం లేకపోతే దెబ్బతింటాం. ఇప్పుడు చూడండి, ఒక ట్రెండ్ లెఫ్ట్ రిబెలర్ ఫోర్సెస్ డామినేట్ చేసినంత కాలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ట్రెండ్స్ను సమాజంలో నడిపేస్తారు. ఆ నడపటం ఎంత స్థాయిలో నడుపుతారు అంటే, ఒక రకంగా చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, అయితే మాది కాస్త కమ్యూనిస్టు ప్రాంతం లేండి, కొండేపి ప్రకాశం జిల్లాలో కాస్త కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ. మా నాన్న అంటూ ఉండేవాడు, ఆయన హెడ్ మాస్టర్ అక్కడ, వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, నాయకులు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, కాస్త రెస్పెక్ట్ అది ఇచ్చు. రే అబద్ధాలు స్ప్రెడ్ చేయటంలో ఈ కమ్యూనిస్టులను మించిన వాళ్ళు ఒక రకంగా ఈ గోయబల్స్ నుంచి వచ్చినటువంటి ఆ లెగసీ కమ్యూనిస్టులకి వచ్చిందని నేను అనిపిస్తూ ఉండేది. సో ఈ రకంలో వాళ్ళు స్ప్రెడ్ చేయగలిగేటటువంటి సంఘటిత ఉండేది. నిన్నటిదాకా ఏమన్నారు, డెమోక్రసీ లేదు, ఏమీ లేదు, ఇదంతా చేస్తున్నటువంటి ప్రచారం ఎవరు పెద్దగా జనాభా పెరగటం లేదు, ఇది అదే. ఆ ట్రెండ్ను ప్రజల్లోకి తీసుకుపోగలిగారు. బికాస్ ఇది ఆర్గనైజ్డ్ నెట్వర్క్ కాబట్టి. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సిస్టమేటిక్గా విత్ ఇన్ఫర్మేషన్ ఆ శ్రామిక్ రవి స్టడీ ద్వారా ఎట్లా మైనారిటీసు మన నైబరింగ్ కంట్రీసు భూటాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తగ్గిపోతున్నారు, ఇండియాలో ఎట్లా లార్జ్ స్కేల్లో పెరుగుతున్నారనేది చూపెట్టడం గుడ్ థింగ్. బికాస్ లేకపోతే ఈ స్పేస్ అంతా వాళ్ళు ఆక్రమించేస్తారు. ఆక్రమించేసి అసలు ప్రాబ్లమే లేదంటారు. అట్లీస్ట్ ప్రాబ్లం ఉంది అనేది కనుక అక్నాలెడ్జ్ చేస్తే ఆ ప్రాబ్లంని ఎట్లా ఫేస్ చేయాలనేది మనం టూ లేట్ కాకముందే కొంత ఆలోచించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ భావజాలాన్ని నమ్మేవాళ్ళు, బికాస్ డివిజివ్ ఫోర్సెస్ అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని రకాల డివిజివ్ అండ్ డివిజివ్ ఫోర్సెస్ థ్రైవ్ కావటానికి భారతదేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేదు. ఇప్పుడు చైనాకు భారతదేశానికి ఎవడైనా పోల్చినప్పుడు నేను అదే చెప్తా, చారిత్రకంగా చైనా లక్కీ దేశం, భారతదేశం ఒక రకంగా లక్కీ, ఇంకో రకంగా అంత లక్కీ కాదు. చైనాకు చారిత్రకంగా ఏం జరిగింది, ఎక్సెప్ట్ జియాంగ్యాంగ్ అదే ముస్లిం ఏరియా అదొక్కటి తప్పితే మిగిలినంతా ఎథ్నికలీ ఒకటి, లాంగ్వేజ్ వైజ్గా ఒకటి, కే లాంగ్వేజ్. సో పెద్ద బ్రాడ్ డిఫరెన్సెస్ లేవు. బట్ మన ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, ఇండియా యాజ్ ఎ కంట్రీ, బట్ రియలీ ఐఎమ్ సర్ప్రైజ్, అంత పెద్ద దేశానికి ఒక లాంగ్వేజ్, ఒక ఎథ్నిసిటీ ఉండటం అనేటటువంటిది అది వాళ్ళ అదృష్టం. మనకు మల్టీ ఎథ్నిసిటీ, మల్టీ లింగ్వల్, ఎక్కడికక్కడ డెవలప్ అయిపోయాయి డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇవన్నీ కావాలంటే వీటిల్లో ఒక కనెక్టింగ్ థ్రెడ్ని బిల్డప్ చేసుకొని నేషనల్ యూనిటీకి, నేషనల్ ఇంటెగ్రేషన్కు, నేషనల్ స్ట్రెంగ్త్కు మనం వర్క్ చేయొచ్చు. వద్దు అనుకుంటే ఎక్కడికక్కడ డివిజివ్ ఫోర్సెస్ను బాగా పాపులేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా డివిజివ్ ఫోర్సెస్ మోర్ అగ్రెసివ్గా ఉంటాయి. సో వాటిని కౌంటర్ చేయాలి అంటే తప్పకుండా నేషనలిస్ట్ ఫోర్సెస్ను యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, డిఫరెంట్ లెవెల్స్. అటువంటి దాంట్లో ఒకటి ఈ సమాచార భారతి, ఆ ఇనిషియేటివ్స్ ప్రతి చోట్ల ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్,
ఈ ఐడియాలజీలో బిలీవ్ చేసేవాళ్ళు ఈ జాతి ఒకటి, జాతి సంఘటితంగా ఉండాలి, జాతి సంఘటితంగా ఉంటేనే దేశానికి మంచిది, యాక్చువల్లీ మిగిలినవన్నీ వదిలేయండి, అసలు ఏమీ పర్లేదు, జస్ట్ యాజ్ ఏ ఎకనామిక్ యూనిట్ ఈ దేశం ఒకటిగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు మనకున్నంత డైవర్సిటీ ఉన్న ఇంకొక ఇంత పెద్ద ఏరియా ఏదైనా ఉందంటే అది యూరప్. యూరప్లో మనలాగానే డిఫరెంట్. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రైన్ టు లింక్ అప్ ఎకనామికలీ యాజ్ ఏ కామన్ మార్కెట్. సో ఎక్కడైతే డివిజన్ ఉందో అక్కడ యూనిటీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎకనామికలీ ఇట్ మేక్స్ సెన్స్. మనకు అది ఎవరిదైనా కానివ్వండి, బ్రిటిష్ వాడిదయ కానివ్వండి, పాతదయ కానివ్వండి, ఏదైతే ఏమి ఆ యూనిట్ ఒకటి వచ్చేసింది. ఆ వచ్చిన యూనిట్ను కూడా కాపాడుకోలేకపోతే ఇంకా ఇట్ మేక్స్ నో సెన్స్. సో ఈ సింపుల్ ఎకనామిక్ పాయింట్లోనైనా కానీ కలిసి ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఆఫ్ కోర్స్ 110 reasons, there is no need for any division within this country because there's so cultural, ethos, everything. But ఈ ఫోర్సెస్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా కౌంటర్ చేయడం దాని మీద అందరం సంఘటితమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ఇనిషియేటివ్స్లో ఇది ఒక సమాచార భారతి ఒక మంచి ఇనిషియేటివ్. నాకు పెద్ద ఐడియా లేదు, వల్లీశ్వర్ గారు ఫోన్ చేసి సార్ ఈ కార్యక్రమం ఉంది మీరు వస్తారా అంటే అవన్నట్టు నేనేం పెద్ద అంత బిజీగా వెళ్ళలేదు, ఊరికనే ఉన్నాను కాబట్టి చాలా లీజర్లీగా ఉన్నాను, వచ్చేస్తాను, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, 2 గంటలు కూర్చోపోవటానికి. వినేవాడు ఉంటే ఇన్ఫ్యాక్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ని అవాయిడ్ చేయాలి, అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా చేసుకున్నా. నేను సర్వీస్లో ఉండేవాడిని, ఏదో దీనికి ఇన్వైట్ చేద్దామని రిటైర్ ఆఫీసర్ దగ్గర పోయినా ఆయనకు 15 రోజుల నుంచి ఎవరు వచ్చినట్లు లేరు, అంతే పట్టుకున్నాడు. పోతామంటే పోటీ కొట్టి 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 ఆయన రిటైర్డ్ ఆఫీసర్లు మన సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు అట్లాగే ఇప్పుడు మీరు కూడా ఈయనకు పల్లెని మాట్లాడుతూ ఉన్నారని కూడా అనుకోవచ్చు ఆపుతాను. సో అదొకటి అడ్వాంటేజ్ అనమాట. సో ఏదైనా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే వచ్చి కాస్త ఎక్కువ వాగిపోతాం. కాబట్టి థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు అండ్ వల్లీశ్వర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ. థ్యాంక్ యూ.